ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు జాతకరీత్యా మాకు ఏ విధంగా ఉండబోతుంది, దాంతోపాటు ఏ విషయాలలో మాకు కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, మేము వ్యాపార రీత్యా ముందుకు వెళ్ళొచ్చా, దాంతోపాటు వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు. మాకు ఈ సంవత్సరం ఆ అవకాశం ఉందని కూడా అడుగుతూ ఉంటుంటారు. సో ఓవరాల్గా ఏ యాంగిల్లో కనుక మనం చూసుకున్నా, నక్షత్రాల వారీగా కనుక మనం గమనిస్తే 2025 సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఈ నక్షత్రాల వాళ్ళు ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలో మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కృత్తికా నక్షత్రం వారి కనుక మనం చూసుకుంటే 2025 సంవత్సరానికి సంబంధించి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే, కొత్త సంవత్సరం వస్తుంది అన్నప్పుడు చాలామంది వివాహం అండ్ దాంతోపాటు సంతానానికి సంబంధించి అండ్ దాంతోపాటు వ్యాపారానికి సంబంధించి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. ఈ సంవత్సరం కాలేదు కదా పెళ్ళి, ఈ సంవత్సరం ప్రయత్నిద్దాం, మాకు కలిసి వస్తుందేమో అన్న హోప్ వాళ్ళకు ఉంటూ ఉంటుంది. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఏ ఏ మాసాల్లో కలిసి వస్తుంది అంటారు? ఎక్కడెక్కడ వీళ్ళు ఖచ్చితంగా ఆగాల్సిన అవసరం ఉంటుంది అంటారు? కృత్తికా నక్షత్రం వాళ్ళకి 2025 సంవత్సరంలో ఒక సర్ప్రైజ్ రాబోతుందండి. అదేంటో ఆఖరణ చెప్తాను, ముందు కృత్తికా నక్షత్రం ఏంటో తెలుసుకుందాం. కృత్తికా క్షురాషట్కం అంటారు. అంటే మంగళ కత్తి ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆకాశంలో 6 తారలు కలిపి మనకు ఆ ఆకారంలో కనిపిస్తుంది. అదే కృత్తికా నక్షత్రము. ఇందులో జన్మించినటువంటి దేవత భగవంతుడు తెలిసే ఉంటుంది మీకు, సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ నక్షత్రము కృత్తికా నక్షత్రము. అయితే ఈ యొక్క కృత్తికా నక్షత్రము మేషరాశిలో ఒక పాదము, వృషభ రాశిలో 3 పాదాలు ఉంటాయి. ఎక్కడైతే 26.40 డిగ్రీల దగ్గర నుంచి 10 డిగ్రీల వృషభ రాశిలో వరకు చంద్రుడు సంచరిస్తున్నప్పుడు ఎవ్వరు జన్మించినా కృత్తికా నక్షత్రంలోకి పరిగణించబడతారు. అయితే ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్నిర్నఃపాత కృత్తికా అన్నట్టు అగ్నిదేవుడు. తరువాత మేషరాశికి సంబంధించినంత వరకు కుజుడు, వృషభ రాశికి సంబంధించినంత వరకు శుక్రుడు వహిస్తూ ఉంటాడు. ఎక్కడైతే ఈ శుక్రక్షేత్రంలో చంద్రుడు ఉచ్చస్థితి పడతాడు. కాబట్టి జనరల్గా కృత్తికా నక్షత్రం వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటుంది, ఏదైనా సరే చెయ్యాలి అంటే స్ట్రాంగ్గా చేయగలుగుతారు. తరువాత ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళు మనం ఎక్కువగా పోలీస్లో, మిలిటరీ వాళ్ళల్లో, డిఫెన్స్లో, తర్వాత ఈ ఫైర్ డిపార్ట్మెంట్స్లో, ఇంజనీరింగ్స్లో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో, చాలామంది కార్మికులు కూడా, బొగ్గు గనులు, కార్మికులు, వీళ్ళందరిలో కూడా కుజుడి యొక్క తత్వం అనేది ఉంటుంది. ఎందుకంటే కష్టపడి పనిచేసేదంతా కూడా కుజుడే. సో ఈ యొక్క కృత్తికా నక్షత్రము రవికి సంబంధించింది. రవి కుజుడు ఇద్దరు కూడా ఒక శక్తి నక్షత్రములు, పవర్. సో ఈ యొక్క మేషరాశికి సంబంధించిన కుజుడి యొక్క శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళు ఏదైనా చేయాలి అనుకుంటే తప్పకుండా సాధించి తీరేటువంటి నక్షత్రము. కానీ వీళ్ళకి జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, మ్యారీడ్ లైఫ్లో కూడా ఎన్నో ఆటంకాలు వస్తాయి. మీరు ఇందాక రాబోయే సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని అడిగారు. కానీ కృత్తికా నక్షత్రానికి ఇన్ జనరల్గా వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్లోనే మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి. కృత్తికా కృత్తికా నక్షత్రాలు విపరీతంగా కష్టపడతారు. వాళ్ళు ఎంత కష్టపడతారంటే ఒక పని చేసేవాడు ఎలా కష్టపడతారో అలా కష్టపడతారు, రిజల్ట్స్ మాత్రం రావు. వాళ్ళకి ఎంతో కష్టం ఉంటుంది, మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి. చాలామంది కృత్తికా నక్షత్రం వాళ్ళని మనం గొప్ప గొప్ప ఆఫీసర్లుగా, సిఇఓస్గా, మేనేజర్స్గా వీళ్ళలో మనం చూడొచ్చు. చాలామంది కట్టిగా పేదరికం అనుభవిస్తూ లేబర్ పని చేసుకుంటూ వాళ్ళకి జీవితంలో ఏ గ్రోత్ ఉండదు, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడం కూడా వాళ్ళకి ఇది ఉండదు. అలా కూడా చూడొచ్చు. కృత్తికా నక్షత్రం వాళ్ళ కనుక ప్రాపర్ గైడెన్స్ ఉంటే, వాళ్ళని ఈ వృత్తిలోకి వెళ్ళాలి, ఈ వృత్తి ఇలా చెయ్యాలి, ఇక్కడ ఇలా ఈ స్టెప్ తీసుకోవాలని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రహ్మాండమైన స్థాయిలోకి వెళ్ళిపోతారు కృత్తికా నక్షత్రం వాళ్ళు. వాళ్ళకి అది ఉంది. అయితే ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి 4వ పాదంలో కనుక పుట్టినట్లయితే ఎవరైనా, ఈ 4వ పాదంలో పుట్టిన కృత్తికా నక్షత్రం తల్లికి దోషం ఉంటుంది. కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకుడు కానీ జాతకురాలు కానీ వారి యొక్క మదర్కి చాలా ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ యొక్క జాతకుడి వల్ల బెంగ పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఖచ్చితంగా 4వ పాదంలో పుడితే కనుక నక్షత్ర శాంతి అనేది తప్పకుండా ఆచరించాలి కృత్తికా నక్షత్రం వాళ్ళు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కృత్తికా నక్షత్రం మాది నిర్ధారించుకోవడము ఆ ఈ ఊ ఏ 4 దీర్ఘాలే. ఈ రకమైన నక్షత్రాలతో కనుక మీ పేరు మొదలైతే మీది కృత్తికా నక్షత్రంగా నిర్ధారించుకోవచ్చు. అయితే ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళకి 2025 సంవత్సరంలో ముఖ్యంగా ఇప్పటి వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి 3 పాదాల్లో ఉన్న కృత్తికా నక్షత్రానికి కంటక శని అనేటువంటిది ఒక నడుస్తోంది గోచారపరంగా. కంటక శని అంటే
వృషభ రాశి నుంచి ఇప్పుడు మనం లెక్క వేసుకుంటే కుంభంలో ఉన్నటువంటి శనికి 10వ స్థానం అవుతుంది. అంటే దశమ స్థానంలో శని ఉంటే కంటక శనిగా పరిగణించబడతారు. ఎప్పుడైతే కంటక శని ఉంటుందో వృత్తి విషయంలో ప్రొఫెషన్ అనేది సూట్ అవ్వదు. అంటే ఎంతో కష్టపడతారు, ఒక జాబ్లో జాయిన్ అవుతారు, గ్రోత్ ఉండదు, జీతం పడదు, రాదు, వాళ్ళకి ప్రాజెక్టులు ఇవ్వరు, బిజినెస్ పెడతారు, దివాళా తీసేస్తారు. ఇప్పటి వరకు జరిగేటువంటి ఇదంతా కూడా ఒక దాంట్లో ప్రయత్నం చేద్దామని ఎక్కడికో వెళ్తారు, ఏదో వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు తప్ప వాళ్ళకి సరైన పని ఇవ్వరు, జీతం ఇవ్వరు, గుర్తింపు ఇవ్వరు, ఐడెంటిటీ ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పటిదాకా ఈ కంటక శనితో వృషభ రాశి వాళ్ళు కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాల వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రాబోయేటువంటి మార్చి 30, 2025 మార్చి 30 తరువాత శని మారుతున్నాడు. మారిన తరువాత కంటక శని దోషం వెళుతోంది, బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. ఇప్పటిదాకా మాకు జీవనోపాధి లేదు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ 2025 మొదటి నెల నుంచే ప్రయత్నం చేయమనండి, బ్రహ్మాండంగా సెట్ అవుతారు వాళ్ళకి. తర్వాత ఇంకొకటి జూన్ దగ్గర నుంచి, అంటే ఏప్రిల్ దగ్గర నుంచి జూన్ దాకా వీళ్ళకు గొప్ప రాజయోగం అనేది కనబడుతుంది. ఓకే, చాలా బాగుంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకి 2, 3, 4 2 months బ్రహ్మాండంగా వాళ్ళకి అదృష్టం కలిసి రావడము. వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే 10 రెట్లు వాళ్ళకి ఫలితం రావడం జరుగుతుంది. శాస్త్రంలో చెప్పబడింది కృత్తికా నక్షత్రంలో కనుక మనం ఏ పూజ చేసినా ఎలాంటివి ఆచరించినా సరే వెంటనే సిద్ధిస్తాయి. ఫలితం పొందాలంటే కృత్తికా నక్షత్రము పుష్యమి నక్షత్రంలో ఆచరించాలి. అయితే కొన్ని శాస్త్రంలో కృత్తికా నక్షత్రానికి కొన్ని వృత్తులు నిర్దేశించబడ్డాయి. అవి ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇందాక నేను చెప్పాను మీకు, పోలీస్ మెన్, ఇవన్నీ కూడా కృత్తికా నక్షత్రం షూట్ అవుతాయి. వాటి పరంగా మీరు చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ పోలీస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్లోకి వస్తాయి. జాతకంలో మీ యొక్క అంతర్గత జాతకంలో దశాంశలో కనుక దశమ స్థానంలో రవి ఉన్నా, లగ్న స్థానం బలంగా ఉన్నా, జన్మకుండలిలో కనుక దశమ స్థానం చాలా బలంగా ఉన్నా తప్పకుండా మీకు గవర్నమెంట్ జాబ్ సొంతం అవుతుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. కాకపోతే వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. వీళ్ళకి తెలియదు, కష్టపడడం మాత్రమే తెలుసు, ఎలా కష్టపడాలి, ఎక్కడ స్మార్ట్ వర్క్ చేయాలి, ఎక్కడ హార్డ్ వర్క్ చేయాలనే విషయం మీద వీళ్ళకి క్లారిటీ ఉండదు. ఆ రకమైన గైడెన్స్ కావాలి అంటే మీ యొక్క అంతర్గత జాతకం తప్పకుండా చూడాలి. చూసిన తర్వాత దశమ స్థానం చూశాక గవర్నమెంట్ జాబ్లో కూడా ఎలాంటి సెక్టార్లోకి వెళ్ళాలి, గవర్నమెంట్ జాబ్ సూట్ అవ్వకపోతే బిజినెస్ పరంగా ఎలాంటివి సూట్ చేసుకోవాలి. అగ్ని నక్షత్రం కాబట్టి బిజినెస్ కనుక చేయాలనుకుంటే గోల్డ్ షాప్స్, జ్యువెలరీస్, తర్వాత ఇటుకల వ్యాపారము, తర్వాత వంట సామాన్లు అమ్మేటువంటి యుటెన్సిల్స్ అంటారు మనం, గిన్నెలు, అవన్నీ కూడా భారీగా హోల్సేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కుజుడు ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చేస్తూ ఉంటాడు. తయారీలు, బట్టలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అవుట్లెట్స్, ఇలా భారీగా కనుక చేసినట్లయితే కృత్తికా నక్షత్రాలు బేభత్సంగా వ్యాపారం చేయగలుగుతారు. అది ఏ రకమైన వ్యాపారం చేయాలని అంతర్గత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. పార్ట్నర్షిప్ బాగుంటుందా బాగోదా, ఏ దిశలో పెట్టాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ రోజు స్టార్ట్ చేయాలి, ఎంతకాలం నడుస్తుంది, ఇదంతా అంతర్గత జాతకం ఆధారపడి ఉంటుంది. ఏ సంవత్సరంలో వీరు స్థిరపడతారు, అప్పటిదాకా ఏ రకమైనటువంటి జీవనోపాధిని ఎంచుకోవాలి. 30 సంవత్సరాల తర్వాత వీరికి సెటిల్మెంట్ యోగం ఉంది అనుకోండి, 30 సంవత్సరాల లోపు నేను 30 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టేస్తానంటే లాస్ అయిపోయేది ఎవరు? వాళ్ళే. సో అలా కాకుండా చిన్నగా మొదలుపెట్టా 30 సంవత్సరాల దాకా కాస్త కాలం గడిపి జీవనోపాధి వెతుక్కుంటే 30 సంవత్సరాల తర్వాత బీభత్సమైనటువంటి వ్యాపారమో ఉద్యోగమో ఉన్నప్పుడు ఆ సెటిల్మెంట్ అనేది బాగుంటుంది. ఆ రకంగా అంతర్గత జాతకాన్ని కూలంకషంగా చర్చించుకున్న తరువాత మాత్రమే నిర్ణయానికి రావాలి. డెఫినెట్గా అండి. సో మీరు చెప్పినట్టుగానే ఎవరైతే ఈ నక్షత్రం వారు ఉంటూ ఉంటారో, ప్రత్యేకించి కృతికా నక్షత్రం వారు అంతర్గత జాతకం మీదనే 50% బేస్ అయి ఉంటుంది. ఓవరాల్గా నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుందనే డీటెయిల్స్ ఉమాదేవరకొండ గారు మీకు డీటెయిలింగ్గా అందించడం జరిగింది. సో ఒకసారి అంతర్గత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది, ఏ వ్యాపారం చేయొచ్చు, ఏ స్థలంలో చేయొచ్చు, ఏ వ్యాపారంలో వెళితే మాకు ఆర్థిక సమస్యలు పోయే అవకాశం ఉంటుంది, వివాహ సమస్యలు పోయే అవకాశం ఉంటుంది, సంతానానికి సంబంధించి కూడా కంప్లీట్గా మీ యొక్క రాశి బట్టి అండ్ దాంతోపాటు నక్షత్రాన్ని బట్టి మీ అంతర్గత జాతకాన్ని బట్టి ఉంటుందని పదే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే ఒకవేళ జాతకరీత్యా మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే 2025 సంవత్సరానికి సంబంధించి మేము ఈ ప్లాన్స్ అనుకుంటూ ఉన్నాము, మాకు ముందుకెళ్తే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే ఉమాదేవరకొండ గారి మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.